శరీరంలో కొవ్వు, అధిక బరువు, అలసట పోవాలంటే మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన అంశాల గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. సహజంగా దొరికే సీజనల్ ఫ్రూట్స్లో రేకాయ, పుచ్చకాయ, పపాయ, బత్తాయికాయలు వీటిలో తక్కువ షుగరు, అధిక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవకాడో, బెర్రీస్లో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పొటాషియం ఉంటాయి. వీటిని తినటం వల్ల శక్తి లభిస్తుంది. ఆకుకూరల్లో తక్కువ క్యాలరీలు మరియు అలసటను అధిగమించడానికి అవసరమైన ఫైబరు, మెగ్నీషియం ఉంటాయి. సముద్రపు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గడానికి మరియు మెదడు శక్తివంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. చియా విత్తనాలు లేదా అవిసె గింజల్లో ఫైబరు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మరియు ఉబ్బరం తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఓట్స్ నెమ్మదిగా జీర్ణమయ్యే పిండి పదార్థం. ఇవి స్థిరమైన శక్తిని మరియు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. గ్రీన్ టీ లేదా మాచాల్లో ఉండే సున్నితమైన కెఫీన్ కొవ్వును కరిగించే సమ్మేళనాలు కలిగి ఉండి అలసటను కూడా తగ్గిస్తాయి. దోసకాయల్లో ఉండే అధిక నీటి కంటెంట్ ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు హైడ్రేటెడ్గా ఉంచుతుంది. కీన్వాలో మొక్కల ఆధారిత ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన ఫైబర్తో పాటు స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఇడ్లీ, దోశ, పెరుగన్నం వంటి పులియబెట్టిన ఆహారాలు గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కడుపు ఉబ్బరాన్ని కూడా బాగా తగ్గిస్తాయి. బాదం, వాల్నట్స్ లేదా పిస్తాషియో వంటి నట్స్ని మితంగా తీసుకున్నట్టయితే వాటిలో ఉండే ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు పొట్టని సంతృప్తికరంగా ఉంచడానికి సహాయపడతాయి. నిమ్మకాయ నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, లివర్ డిటాక్సిఫికేషన్కి మద్దతు ఇస్తుంది. మీ ఆహారానికి వీటన్నిటిని జత చేసుకోవడంతో పాటు కొవ్వును తగ్గించే వ్యాయామాలు కూడా చేయటం చాలా అవసరం.